హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ వరల్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి 24 వోల్ట్ 2000 వాటేజ్ సోలార్ ప్యానల్ గురించి అయితే మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం. దాని కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, దాని మెయింటెనెన్స్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయబోతుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 3 ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ ప్యానల్ వచ్చి మనకి 24 వోల్ట్. ఈ 3 ప్యానల్స్ ద్వారా మనం 2000 వాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే కేబుల్ అనేది గ్రౌండ్లో టచ్ అవ్వడం వల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి కేబుల్ కొద్దిగా బర్న్ అయింది. ఎప్పుడు కూడా కేబుల్ అనేది హైట్లోనే ఉండాలి, డౌన్లో ఉండకూడదు. దీని కనెక్షన్ వచ్చేసి ఏ విధంగా ఇచ్చుకోవాలంటే ఈచ్ వన్ ప్యానల్కి 2 వైర్స్ అయితే వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. ఈ 3 ప్యానల్స్కి అట్లాగే వస్తాయి. అట్లా పాజిటివ్ నెగిటివ్ అనేది డివైడ్ చేయాలి. ఇట్లాగా రెడ్ బ్లాక్ అనేది ఇన్వర్టర్లో కనెక్ట్ చేసుకోవాలి. సోలార్ మీద ఎప్పుడు కూడా డస్ట్ అనేది ఉండకూడదు. దీని కనెక్షన్ ఏ విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 బ్యాటరీలు ఉన్నాయి. 150 AH బ్యాటరీలు ఇవి. మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా లేదు, వాటర్ లెవెల్ కూడా డౌన్ అయిపోయింది. బ్యాటరీ నుంచి కనెక్షన్ చూసుకుంటే కనుక ప్లస్ ఆర్ మైనస్ ఇన్వర్టర్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనం ఇందాక చెప్పాను కదా, బ్లాక్ రెడ్ అనేది సోలార్ నుంచి వచ్చిన పవర్. ఇది పీవీ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, బ్లాక్ అనేది మైనస్లు ఇచ్చుకోవాలి, రెడ్ అనేది ప్లస్లు ఇచ్చుకోవాలి. సోలార్ నుంచి వచ్చిన పవర్ అనేది ఇక్కడ డీసీ కింద కన్వర్ట్ అయ్యి మనకి డీసీ ఛార్జ్ అయితే అవుతుంది. డీసీ నుంచి వచ్చిన పవర్ ఏసీలో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెయిన్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే సోలార్ ద్వారా యూజ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ అవుట్పుట్ చూసారు కదా, ఇన్వర్టర్ నుంచి కన్వర్ట్ అయ్యి మనకి ఏసీ పవర్ అనేది వస్తుంది. ఇది మెయిన్ ఎంసీబీ అనమాట ఇన్వర్టర్కి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.